నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సాయి కృష్ణ ఆజాద్, సుప్రీంకోర్టు అడ్వకేట్. దయచేసి మమ్మల్ని ఫాలో అవ్వండి. తెలుగులోనే మొట్టమొదటి లీగల్ ఛానల్ మందే. సో ఓకేనా ఫ్రెండ్స్, దయచేసి ఈ యొక్క వీడియోని అందరికీ షేర్ చేయండి. ఇది కేవలం అపాయింట్మెంట్ కోసం అయితే మా నెంబర్ 9948090355 నెంబర్ కేవలం అపాయింట్మెంట్ కోసం మీరు ఫోన్ చేయండి. అలాగే సుప్రీంకోర్టులో కూడా మనకి కేసులు కూడా ఇప్పుడు ఫైల్ చేస్తూ ఉన్నాము. మీకు ఏదైనా సుప్రీంకోర్టుకి సంబంధించి అయితే మా 9948090355 నెంబర్కి మీరు ఫోన్ చేయండి. అలాగే సబ్జెక్ట్లో మీకు చెప్తున్నాను, ఇది కేవలం అవగాహన కోసం చేసే వీడియో, ఇది సబ్జెక్ట్ కాదు. ఓకేనా ఫ్రెండ్స్? తల్లిదండ్రులు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది పాయింట్ దయచేసి గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులు కొడుకుని కోడలను హింస పెడితే ఏం చేయాలి? అర్థమవుతుంది మీకు పాయింట్? ఒక తల్లిదండ్రులు ఉన్నారు, అలాగే ఒక కొడుకున్నాడు, అలాగే కోడలు పిల్లలు ఉన్నారు. సో ఈ తల్లిదండ్రులు కనుక కొడుకుని కోడలను ఇబ్బంది పెడితే ఏం చేయాలి? ఇది చాలా రివర్స్ వీడియో. చాలా జనరల్గా ఏంటంటే మనకి తెలిసింది ఏంటంటే కోడల్ని అత్తమామలు వేధిస్తుంటారు. ఓకే, కాకపోతే ఇందులో రివర్స్ వచ్చింది. మనకి ఒక మిత్రుడు మనకి కామెంట్ చేశాడు, ఇది రివర్స్. ఏంటంటే అత్తమామలే కోడల్ని, ఓకేనా, కొడుకుని అలాగే మనవరాలను ఏదిస్తే ఏం చేయాలి? ఎస్, మంచి ప్రశ్న అడిగారు. ఇది రివర్స్. జనరల్గా ఏంటంటే మనకి మీరు తల్లిదండ్రులు కనుక వేధిస్తే మీకు సీనియర్ సిటిజన్ యాక్ట్ అనేది ఒకటి ఉంది. సో దాని ప్రకారం ఏంటంటే వాళ్ళు మన మీద కేసు పెడతారు, అది క్లియర్. అలాగే తల్లిదండ్రులు రివర్స్గా కొడుకుని కనుక కోడలను కనుక పిల్లలను కనుక వేధిస్తే ఇక్కడ రెండు రకాల పాయింట్ అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రులు కనుక కొడుకుని వేధిస్తే, అంటే తల్లిదండ్రులు కొడుకుని కొట్టి తిట్టి హింస పెడితే అప్పుడు కొడుకు ఏం చేస్తాడంటే అది అతనికి ప్రత్యేకమైన చట్టాలు అంటూ ఏం లేవు. కాబట్టి ఒకవేళ అతను ఏమన్నా గాయాల పాలైతే, లేదా అతను ఏమైనా కొట్టినట్లయితే, తండ్రి కొడుకుని కనుక కొట్టినట్లయితే, సో గాయాల పాలయ్యి ఏదైనా ఇబ్బంది పెట్టినట్లయితే అప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీరు జనరల్గా ఇప్పుడు బిఎన్ఎస్ కింద ఆటోమేటిక్గా మీరు కంప్లైంట్ ఇస్తారు కొడుకు. అలా కాకుండా కోడలు హింస పెట్టినట్లయితే, కోడలు కనుక అత్తమామలు కనుక హింస పెట్టినట్లయితే ఇది జనరల్గా 498A, అంటే ఇప్పుడు వచ్చేసరికి బిఎన్ఎస్ యాక్ట్ 85 బిఎన్ఎస్ యాక్ట్ కింద మీరు ఆ తల్లిదండ్రులు ఎవరైతే అత్తమామల పైన మీరు కేసు పెట్టచ్చు. అలాగే డీవీసీ అంటాం. డీవీసీ అంటే డొమెస్టిక్ వైలెన్స్ కేసు, గుర్తుపెట్టుకోండి. ఆ డీవీసీ అనేది ఏదైతే ఉందో ఆ డీవీసీ ప్రకారంగా మీరు మళ్ళీ అత్తమామల పైన కేసు పెట్టచ్చు. అలాగే ఒకవేళ అదనపు కట్నం కోసం వేధించారనుకోండి, అత్తమామలే కోడలను అదనపు కట్నం కోసం వేధిస్తే ఆ అత్తమామలే పైన మీరు ఏం చేస్తారంటే డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ సెక్షన్ 3 and 4 కింద మీ పైన మళ్ళీ వాళ్ళు కేసు పెట్టే అవకాశం ఉంటుంది. ఓకేనా? అంటే కోడలు ఆ రైట్ ఉండదు. ఇక పిల్లల విషయానికి వస్తే, పిల్లలకు కూడా ఇబ్బంది పెడితే, పిల్లలకు కూడా ఇబ్బంది అయితే మీరు చైల్డ్ రైట్స్ ఫోరం ఉంటుంది. అంటే అత్తమామలు కనుక మనవరాలని ఇబ్బంది పెడితే, అంటే నాకు తెలిసి అంత దుర్మార్గులు ఉంటారా భూమి మీద అనేది నాకు తెలియదు. కానీ ఒకవేళ అత్తమామలు కనుక కొడుకు బిడ్డలను కనుక హింస పెడితే, చిన్నపిల్లలను కనుక హింస పెడితే అది కూడా నేరమే, చైల్డ్ రైట్స్ ఫోరం ఉంటుంది. ఒకవేళ అబ్యూజ్ చేస్తే పోక్సో యాక్ట్ కింద అత్తమామలని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇకపోతే లేదండి అలా కాదు, ఆ పిల్లల్ని కనుక ఇంకా తిడుతున్నారంటే మాత్రం మీరు చైల్డ్ రైట్స్ ఫోరం 1091 ఉంటుంది, అది 109 ఉంటుంది. 109కి మీరు ఫోన్ చేసి చిన్నపిల్లల్ని ఏదైతే ఉందో వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వచ్చు, లేదా కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వచ్చు, లేదా చిన్నపిల్లలది చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళకి కూడా మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. సో ఈ విధంగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మీరు అలా ఉన్నప్పుడు తల్లిదండ్రులే కొడుకు కోడల పిల్లల్ని కనుక వేధిస్తే మీరు లీగల్గా ఈ విధంగా వెళ్ళే అవకాశం ఉంటుందండి. అంటే ఇది కేవలం అవగాహన కోసం చేసే వీడియోనే. మీకు దీనికి సంబంధించి కేవలం అపాయింట్మెంట్ కోసం మా నెంబర్ 9948090355 నెంబర్కి మీరు ఫోన్ చేయండి. ఇంకా ఏదైనా ఉంటే మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.